మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న మనకి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ అనేది జరిగిందండి. మ్యాచ్ ఎలా ఉంది దాని రివ్యూ అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అండి. చాలా రోజులకి వెళ్ళి ఫ్యాన్స్ అనేది వెయిటింగ్ మ్యాచ్ అండి. అటు ఆర్సీబీ ఫ్యాన్స్కి సిఎస్కే ఫ్యాన్స్కి అండి. ప్లస్ 2008 తర్వాత చప్పక్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆఫ్టర్ 17 years ఆర్సీబీ అనేది గ్రేట్ విక్టరీ పొందిన మ్యాచ్ అండి నిన్న. ఇక ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు మన స్కోర్స్ చూసుకుందామండి. నిన్న మనకు వచ్చేసి ఆర్సీబీ 196/7, అదే 196 7 వికెట్స్ 20 overs అండి. 197 వచ్చేసి మన టార్గెట్. ఇక చూసుకుంటే ఆర్సీబీలో మనకి సాల్ట్ వచ్చేసి 16 balls 32, 5 fours 1 6 అండి, 200 స్ట్రైక్ రేటు. కోహ్లీ వచ్చేసి 30 balls 31, 2 fours 1 6, 103.33 స్ట్రైక్ రేట్ అండి. పడికల్ పర్లేదండి, ఇంత అంతా బాగానే ఆడింది. పడికల్ కూడా 14 balls 27 runs కొట్టిండు, 2 balls 2 fours 2 sixes 192.86 స్ట్రైక్ రేట్ అండి. ఇక రజత్ పతిదర్ వచ్చేసి 32 balls 51 కొట్టిండు అండి, ఇది వేరే లెవెల్. 4 fours 3 sixes 159.38 స్ట్రైక్ రేట్ అండి. లివింగ్స్టన్ వచ్చేసి 9 balls 10 runs కొట్టిండండి, 0 fours 1 6 111.11 స్ట్రైక్ రేట్ అండి. ఇక జితేష్ శర్మ వచ్చేసి 6 balls 12 runs కొట్టిండండి, 1 4 1 6 200 స్ట్రైక్ రేట్ అండి. టిమ్ డేవిడ్ వచ్చేసి 22 runs కొట్టిండండి, 8 balls 1 4 3 sixes 275.00 స్ట్రైక్ రేట్ అండి. కృణాల్ పాండ్య వచ్చేసి 3 balls డక్అవుట్ అయిందండి, 0 runs. భువనేశ్వర్ 2 balls 0 runs అండి. ఇక బౌలింగ్ చూసుకుంటే మనకి చెన్నై బౌలింగ్లో వచ్చేసి మనకి ఖలీల్ అహ్మద్ 4 overs 28 runs ఇచ్చి 1 wicket తీసుకుని 7.00 ఎకనామీ అండి. అశ్విన్ వచ్చేసి 2 overs 22 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడండి, 11.00 ఎకనామీ అండి. శ్యామ్ కరణ్ వచ్చేసి 3 overs వేసిండండి, 34 runs 0 wickets అండి, 11.30 ఎకనామీ. శ్యామ్ కరణ్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయిపోయిందండి నిన్న. ఇక నూర్ అహ్మద్ వచ్చేసి 4 overs 36 runs 3 wickets 9.00 ఎకనామీ అండి. నూర్ అహ్మద్ లాస్ట్ టైం కూడా 3 wickets తీసుకున్నాడు, ఈ టైం కూడా 3 wickets తీసుకున్నాడు. మేబీ నూర్ అహ్మద్ ఫామ్లో చాలా ఫామ్లో ఉన్నాడు ఈసారి. రవీంద్ర జడేజా 3 overs 37 runs అయినా కూడా ఎక్స్పెన్సివ్ చాలా అయిపోయిందండి, 12.30 వికెట్ అదే ఎకనామీ. పతిరానా 4 overs 36 runs 2 wickets తీసుకున్నాడు అండి, పర్లే అండి. పతిరానా 9.00 ఎకనామీ అండి. ఇక స్కోర్ చూసుకుంటే ఇట్లా ఉన్నాయండి మనకి. ఇక మనకి సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే రచిన్ రవీంద్ర 31 balls 41 runs కొట్టి 5 fours 0 sixes 132.26 స్ట్రైక్ రేట్ అండి. రాహుల్ త్రిపాఠి వచ్చేసి 3 balls 5 runs తీసి కొట్టిండండి, ఇక 166.67 స్ట్రైక్ రేట్, 1 4 అండి. రుతురాజ్ గాయక్వాడ్ డక్అవుట్ అయ్యిందండి, ఇదే మనకి మెయిన్ ఎఫెక్ట్ అయింది. దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం మనం. ఇక దీపక్ కూడా వచ్చేసి 9 balls 4 runs, ఇది కూడా చాలా ఎఫెక్ట్ అయిందండి. శ్యామ్ కరణ్ 13 balls 8 runs, ఇది కూడా చాలా ఎఫెక్ట్ అయింది. శివం దుబే 15 balls 19 runs అండి, 2 fours 1 6 126.67. రవీంద్ర జడేజా వచ్చేసి 19 balls 25 runs అండి, 131.58 స్ట్రైక్ రేట్, 2 fours అండి. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసి 8 balls 11 runs. ధోని వేరే లెవెల్ ఆడిందండి, 16 balls 30 runs 3 fours 2 sixes 187.50 స్ట్రైక్ రేట్ అండి. ఇక మ్యాచ్ విన్ అయినా విన్ కాకపోయినా ధోని బ్యాటింగ్ వచ్చిందంటే అదొక వేరే ఫ్యాన్ బేస్ అండి అది. ఇక నూర్ అహ్మద్ 2 balls 0 runs అండి. ఇక బౌలింగ్ లైన్ ఆర్సీబీ చూసుకుంటే మనకి భువనేశ్వర్ కుమార్ వచ్చేసి 3 overs 20 runs ఇచ్చి 1 wicket అండి, 6.70 ఎకనామీ, ఈజ్ గుడ్ ఎకనామీ అండి. హజిల్వుడ్ వచ్చేసి 4 overs 21 runs ఇచ్చి 3 wickets తీసుకున్నాడండి, కీ పాయింట్ ఇక్కడే ప్లే అయిందండి ఇక్కడ నిన్న, 5.20 ఎకనామీ అండి. యష్ దయాల్ వచ్చేసి 3 overs 18 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడండి, 6.00 ఎకనామీ అండి. లివింగ్స్టన్ వచ్చేసి 4 overs 28 runs తీసుకున్నాడు, 28 runs ఇచ్చిండు, 2 wickets 7.0 ఎకనామీ అండి. సుయాష్ శర్మ వచ్చి 4 overs 32 runs 8 ఎకనామీ అండి, 0 wickets అండి. కృణాల్ పాండ్య వచ్చేసి 2 overs 26 runs 0 wickets అండి, 13.00 ఎకనామీ అండి. ఇక నేను స్కోర్స్ చూసుకుంటే మనకి చెన్నై ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ స్కోర్స్, బౌలింగ్ లైనప్ స్కోర్స్ మీకు అన్ని ఇన్ఫార్మ్ చేశానండి, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక మ్యాచ్ చూసుకుంటే నిన్న ఆఫ్టర్ 17 years అండి, 2008 తర్వాత చప్పక్ స్టేడియంలో, చప్పక్ అనేది చెన్నైకి అడ్డ, అక్కడ కొట్టేవాళ్ళు లేరనుకున్న స్టేడియంలో నిన్న ఆఫ్టర్ అంటే చాలామంది మధ్యలో విన్నారు, అది వేరే లెక్క. ఆఫ్టర్ 17 years ఆర్సీబీ గ్రేట్ విక్టరీ పొందిందండి, 1 for 6 అనుకుంటా చెన్నై
మ్యాచ్ కంప్లీట్ చేసేసి 146 రన్స్కే చాలా రన్స్ తేడాతో మనకి ఈజీగా 50 రన్స్ తేడాతో మనకి ఆర్సీబీ అనేది విన్ అవ్వడం జరిగిందంటే చాలా గ్రేట్ విక్టరీ ఆఫ్టర్ 17 ఇయర్స్ తర్వాత అదే స్టేడియంలో విక్టరీ పొందడం అనేది అక్కడ విరాట్ కోహ్లీకి మంచి గర్వమే అండి, టీంకి కూడా గర్వమే, ప్లస్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా గర్వమే. ఎస్పెషల్గా చెన్నై నేనేమి చెప్తలేనండి, మేబీ కొన్ని మ్యాచెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క మ్యాచ్ మనదే అని ఉండదండి, కొన్ని మ్యాచెస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొన్ని మ్యాచెస్ అనేవి హిట్ అవుతూ ఉంటాయి, అంతే అండి. మనము అది మేబీ బ్యాటింగ్ పిచ్చి బాగాలేదో, బౌలింగ్ పిచ్చి బాగాలేదో, లైనప్ అనేది కరెక్ట్గా రాలేదో, లేదంటే కరెక్ట్ ఆర్డర్లో వెళ్ళలేదో మనకు తెలియదు, కానీ మెయిన్ రుతురాజ్ గైక్వాడ్ టక్అవుట్ అయిందండి. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ కానీ ఉండుంటే మేబీ మ్యాచ్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ అయ్యి ఉండొచ్చు. రుతురాజ్ గైక్వాడ్ మెయిన్ వికెట్ అండి టక్అవుట్ అవ్వడము, ప్లస్ కెప్టెన్ టక్అవుట్ అవ్వడం కొంచెం అటు ఇటు అయిందండి. ఇక తర్వాత కూడా అంతగా పెద్దగా ఎవ్వరు ఆడలేదండి. మన శుభం దుబే మీద అంత ఎక్స్పెక్టేషన్ పెట్టి రాగానే వచ్చి ఒక 6-4 కొట్టినా కానీ పెద్దగా ఆడలేదు. ఇక అట్లాగే కొన్ని బ్యాటింగ్ పిచ్ అనేది కరెక్ట్గా, బ్యాటింగ్ లైనప్ అనేది కరెక్ట్గా లేకుండా, ప్రతి ఒక్కరు మంచిగా ఆడకుండా ఇట్లా మ్యాచ్ అనేది ఓడిపోయింది. కానీ మేబీ రుతురాజ్ గైక్వాడ్ ఆడుంటే మేబీ విన్ అయ్యేదేమో చెన్నై, మనకు తెలియదు ఫర్దర్గా. ఇక ఆర్సీబీ అండి, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ విన్ అయింది, సెకండ్ మ్యాచ్ విన్ అయింది. ప్రతిసారి కన్నా ఈసారి చూసుకుంటే ఆర్సీబీ చాలా మంచిగా బ్యాటర్స్ అనేది, బౌలర్స్ అనేది చాలా మంచి టీం అనేది తీసుకుందండి. ఆర్సీబీ ప్రతి ఒక్కరు ఆడుతున్నారండి, వాళ్ళు ఒక్కరు ఆడిపోయిన ఇంకొకరైనా ఆడుతున్నారు, ఒకరు ఆడిపోయిన ఇంకొకరు ఆడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు ఆడుతున్నారండి, ఒక్కలనే డ్రాప్ అయిపోవడం అయితే ఏం లేదు. ఇదే రకంగా చూసుకుంటే పక్క ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ప్లే ఆఫ్ తర్వాత ఒకవేళ హ్యాండ్ కానీ ఇవ్వకపోతే పక్క ఆర్సీబీ అనేది కప్పు కొట్టచ్చు ఈసారి, డ్యామ్ షోర్ అండి. అంత మంచి బౌలింగ్ లైనప్, బ్యాటింగ్ లైనప్ ఉందండి, ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. చూద్దాం ఫర్దర్గా ఆర్సీబీ మ్యాచెస్, చెన్నై మ్యాచెస్ ఏమైనా వచ్చినా కానీ ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇవన్నీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్లా వీడియోస్ పెట్టగానే ఎట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.